సామ్సంగ్ గెలాక్సీ M15 ప్రైమ్ ఎడిషన్. ఇవాళ మనం ఈ యొక్క మొబైల్‌ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూద్దాం. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు బాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ అని చెప్పేసి రాసి ఉంది. కింద సామ్సంగ్ లోగో అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను తీసుకున్న వేరియంట్ వచ్చేసి 6GB ప్లస్ 128GB వేరియంట్ అయితే నేను తీసుకున్నాను. సో మనం ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ చేద్దాం. అయితే మనం ఈ యొక్క బాక్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఒక మొబైల్ ఫోన్ అయితే వచ్చింది. ప్యాకింగ్ అయితే బాగుంది. అండ్ బాక్స్లో వచ్చిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. మనకు మొబైల్తో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వచ్చింది. అలాగే ఒక సిమ్ ఎజెక్టెడ్ పిన్ అయితే వచ్చింది. దీంతో పాటు ఒక పేపర్ వర్క్ యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. బట్ పెద్ద మైనస్ ఏంటంటే మనకి ఈ యొక్క బాక్స్లో ఛార్జర్ అయితే రావట్లేదు. సో చాలా పెద్ద మైనస్. దీని ఫిజికల్ ఓవర్‌వ్యూ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ స్లాట్ ఉంటుంది. రైట్ సైడ్‌లో వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ అయితే ఉంటుంది. అండ్ పైన మీకు సెకండ్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉంటుంది. అలాగే బాటమ్‌లో మీకు 3.5 జాక్ ఉంటుంది. టైప్ సి పోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే దాని పక్కన ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. కింద మీకు సామ్సంగ్ లోగో అయితే రావడం జరుగుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క ఫిజికల్ ఓవర్‌వ్యూ. సో మనమైతే ఈ యొక్క ఫోన్‌ని ఆన్ చేసి మొత్తం సెటప్ చేసి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఈ ఫోన్‌లో మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. దీనివల్ల మీరు 2 సిమ్ కార్డ్స్ లేదా ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. 218 గ్రామ్స్ అయితే ఈ ఫోన్ ఉంటుంది. సో కొంచెం వెయిట్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఈ మొబైల్ మనకు 3 వేరియంట్స్‌లో వస్తుంది. ఒకటి 4GB 128GB, 6GB 128GB, అలాగే 8GB 128GB. సో ప్రతిదానికి 1000 అయితే డిఫరెన్స్ ఉంటుంది. మనం 4GB 128GB తీసుకున్నట్లయితే మనకు 12,000కి వస్తుంది. 6GB 128GB అయితే 13,000కి వస్తుంది. అలాగే 8GB 128GB ర్యామ్ తీసుకున్నట్లయితే మీకు 14,000కి అయితే రావడం జరుగుతుంది. ఈ మొబైల్‌లో మీకు 6.5 ఇంచెస్ సూపర్ ఎమోఎల్ఈడీ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈజీగా మనకు ఒక రోజైతే కంప్లీట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. అండ్ ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో మనం ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ హెవీ గేమ్స్ అయితే ఆడలేం. కానీ లో గ్రాఫిక్స్ పెట్టుకొని మనం మామూలుగా పబ్‌జీ లాంటి గేమ్స్ కూడా మామూలుగా ఆడుకోవచ్చు. అండ్ ఈ మొబైల్‌ని గనుక మీరు వాటర్‌లో వేసినట్లయితే అది ఈజీగా ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ ఇందులో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. సో అందులో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మనకు బాక్స్‌లో ఛార్జింగ్ వైర్ ఇవ్వకపోవడం. అలాగే ఇది మనకు స్టీరియో స్పీకర్‌కి అయితే సపోర్ట్ చేయదు. సో అది కూడా మైనస్. అండ్ ఈ ఫోన్ అయితే 5Gకి సపోర్ట్ చేస్తుంది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, అలాగే 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాకి అయితే ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అయితే ఉంది. సో కొన్ని శాంపుల్స్ అయితే మీరు లాస్ట్‌కి చూడొచ్చు. సో గైస్ నేనైతే సామ్సంగ్ గెలాక్సీ M15 ప్రైమ్ ఎడిషన్ ఫోన్లో అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నాను. ప్లస్ ఎలాంటి మైక్ అయితే యూజ్ చేయలేదు. ఇది ఈ ఫోన్లో ఉన్న ఇంటర్నల్ మైక్తోనే రికార్డ్ అయితే అవుతుంది. అండ్ బయట వచ్చే నాయిస్ అయితే బాగానే తీసుకుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ 13,000కి అయితే ఈ యొక్క ఫోన్ అయితే వచ్చింది. సో మనం ఎక్కువగా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీరైతే ఈ యొక్క క్వాలిటీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు క్వాలిటీ అనేది కనిపిస్తుంది కదా. నేనైతే లైట్స్ అయితే ఏం పెద్దగా యూజ్ చేయలేదు. సో ఒకటే లైట్ అయితే అక్కడ వేసి ఉంది.